బ్రేకింగ్ సైరన్ వినిపిస్తోంది మనకు. ఇది వైసీపీ ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారు. అసంతృప్తిగా ఉన్న వాళ్ళు పార్టీని వీడుతున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఎంపీ పదవికి వైసీపీకి రాజీనామా చేశారు. ఈసారి కృష్ణదేవరాయలు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం సూచించింది. అయితే అధిష్టానం నిర్ణయం ఆయనకి నచ్చలేదు. దీంతో ఆయన పార్టీని వీడినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు శ్రీకృష్ణదేవరాయలు. కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. అనిశ్చితి నెలకొంది రాజకీయంగా. దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నేను చేసింది కాదు, లేకపోతే ఆ అనిశ్చితి కోరుకుంది నేను కాదు. దాని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు, ఇటు నాకు ఉపయోగం లేదు. మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిట్యువేషన్లో గడిచిన 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వారందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది. దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి, ఏదో ఒక విధంగా ఫుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం. ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎతకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగం ఉండదు, పార్టీకి ఉండదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. నేను మాట్లాడిన తర్వాత ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. దానికి తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తూ ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా చేశారు, ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి వివరించడానికి మా ప్రతినిధి నాగరాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఆయన పార్టీకి పదవికి రాజీనామా చేయడానికి కారణం ఇప్పుడు గుంటూరుకి ఆయన షిఫ్ట్ చేయడమేనా, లేదంటే ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారా? ఆయన అనుచర వర్గం నుండి ఏమైనా ఇలాంటి సమాచారం వినిపిస్తోందా? అంటే మొట్టమొదటి కారణం అయితే మాత్రం ప్రధానంగా ఆయన చెప్తుంది కూడా మొదటి నుంచి నేను నర్సరావుపేటలో కష్టపడి పనిచేశాను, నర్సరావుపేట ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి తిరిగి పోటీ చేస్తానని చెప్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం ముఖ్యంగా గుంటూరు పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేయాలని 2024 ఎన్నికలకు అక్కడికే వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. అయితే గత 15-20 రోజులు కూడా దీనంతా ఒక అనిశ్చితి అయితే నెలకొని ఉంది. ఈ అనిశ్చితికి తెరదించుతూ కొద్దిసేపటి క్రితం లావు కృష్ణదేవరాయలు స్పష్టమైన ప్రకటన చేశారు. స్పష్టమైన ప్రకటనలో వైసీపీ పార్టీ సభ్యత్వానికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యత్వానికి కూడా ఇమీడియట్గా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. అయితే ముందు నుంచిగా కూడా రాజీనామాని ఊహించింది అని చెప్పవచ్చు. ఎందుకంటే గత 15-20 రోజులుగా ఆయన పార్టీ నేతలకు కానీ పార్టీకి కానీ ఎక్కడ అందుబాటులో లేరు. మరొక వైపు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా కూడా శ్రీకృష్ణదేవరాయలకే తిరిగి ఎంపీ టికెట్ ఇవ్వాలి, అభ్యర్థాన్ని కూడా ఇవ్వాలి అని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎంపీ మాత్రం ఎక్కడ నోరు మెదపడం కానీ పార్టీ అధిష్టానాన్ని కలవడం కానీ ముఖ్య నేతలను కానీ కలవడం జరగలేదు. మరొక వైపు ఆయన టీడీపీలో చేరుతున్నారంటూ చంద్రబాబుతోనూ లోకేష్తోనూ ఇప్పటికే మాట్లాడారంటూ కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున గత వారం రోజుల నుంచి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఎంత ప్రచారం జరిగినా పార్టీలో ముఖ్య నేతలంతా కూడా మళ్ళీ తిరిగి కృష్ణదేవరాయలకే టికెట్ ఇవ్వాలని చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు కూడా ఫలించకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఎంపీ ఈ రోజు రాజీనామా చేశారు. అయితే పార్టీ సభ్యత్వంతో పాటు పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం అనేది ఊహించిన పరిణామమే. అయితే ఏ పార్టీలోకి వెళ్తారనే దాని మీద మాత్రం ఇంకా ఆయన స్పష్టత ఇవ్వలేదు. టీడీపీలో చేరతారా లేదా అనే దాని మీద కూడా ఇంకా అనుచరుల వద్ద నుంచి కానీ ఆయన వద్ద నుంచి కానీ ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. ప్రస్తుతం అయితే అంతా వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కొద్ది రోజుల్లోనే దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ నాగరాజు, థ్యాంక్ యూ.